నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు అంతర్జాతీయ విషయాలకు వస్తే అమెరికా బెదిరింపుల తర్వాత భారతదేశంలో మళ్ళీ స్వదేశీ వస్తువులు వాడాలన్న నినాదం తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఇది ఫలితాన్ని ఇస్తుందా ఈ నినాదం, లేకపోతే దీనికోసం భారతీయులు ఏం చేస్తే బాగుంటుంది? స్వదేశీ వస్తువులు వాడాలంటే భారతీయులు ఏం చేయాలంటారు? మా ప్రజలు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఏది తక్కువ ధరలో నాణ్యత ఉన్నటువంటివి తక్కువ ధరలో ఏది దొరికినా వాళ్ళు కొనడం అన్నది అది నార్మల్ న్యాచురల్ ప్రవర్తన. కాబట్టి మన దేశంలో కూడా చైనాకు సంబంధించినటువంటి వస్తువులు ఎందుకు ఎక్కువగా కొంటున్నామంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అది చాలా చౌకగా వస్తున్నాయి. రెండు, మన దేశంలో దాని ప్రత్యామ్నాయాలు లేకుండా పోయాయి. కాబట్టి ఈ దృష్ట్యా మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మన సెల్ ఫోన్స్ కొనాలంటే కనుక ఆల్మోస్ట్ మెజారిటీ అన్ని కూడా చైనీస్ కంపెనీలే ఉన్నాయి. మనకి భారతదేశంలో కంపెనీలు రీసెంట్ గా మనకు చూస్తున్నాము, సెల్ కంపెనీలు అన్ని భారతదేశంలో కూడా వస్తున్నాయి. కానీ లార్జ్ గా చైనా నుంచి ఆ కాంపొనెంట్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళకు కూడా కాంపొనెంట్స్ చైనా నుంచి వస్తున్నాయి. కాబట్టి మనకు ఆత్మనిర్భరత పెంచుకుని మనం స్వయాన కొనుక్కోవాలన్నా కానీ కూడా మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ అదే పనిగా విదేశీ వస్తువులే కొనుక్కోవాలి అన్నటువంటి వ్యామోహం పిచ్చి మన ప్రజల్లో ఉందే, అది ముందర పోవాలి. అది పోయినప్పుడు ఆటోమేటిక్ గా మన స్వదేశీ వస్తువులు కొనడం అన్నది అలవాటు చేసుకుంటే కనుక దాని ప్రభావం వేరేలాగా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు హిందుస్థాన్ యూనిలీవర్ సంబంధించి వాళ్ళవి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళవి మనకు చూస్తే లక్స్, తర్వాత మనకు కోల్గేట్, పామోలివ్, ఇటువంటి చాలా మన విదేశీ కంపెనీలు ఏవైతే దేశంలో అమ్ముతారో వాళ్ళు, దానికి ప్రత్యామ్నాయంగా ఈ రోజు బాబా రామ్దేవ్ పతంజలి నిలబడింది. కాబట్టి పతంజలి వాళ్ళ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి దానికి అన్నిటి కూడా ఆయన ధీటుగా నిలబడ్డారు. పతంజలి ఈ రోజు సక్సెస్ స్టోరీ. పతంజలి, హిందుస్థాన్ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ వీళ్ళకంటే ఎక్కువ సేల్స్ వాళ్ళకు ఉన్నాయి ఎఫ్ఎంసీజీ. సో భారతీయులు స్వదేశీ వస్తువులు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. నాణ్యత ఇవ్వగలిగితే కొనడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఏమైంది, వాళ్ళు దీన్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారు, పాతకాలంలో ఉన్నటువంటి మనకు బొగ్గు, ఉప్పు ఇవి మనం పండు తోముకోవడానికి వాడుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ టూత్ పేస్ట్ లో, మీ టూత్ పేస్ట్ లో బొగ్గు ఉందా, మీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా అని చెప్పి వాళ్ళు మళ్ళీ భారతీయ సంస్కృతిని అవలంబించేటువంటి దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయుర్ అన్న సోప్ ని వాళ్ళు బ్రాండింగ్ చేసుకున్నారు. కాబట్టి భారతీయులు మనదైనటువంటి మన సంస్కృతిని, మన దేశంలో ఉన్నటువంటి వస్తువులను కొనడం మొదలు పెడితే వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్, చైనా గణపతులన్నీ వాళ్ళు తయారు చేసి పంపించేవాళ్ళు మనకు. అలాగే మనకు క్రాకర్స్ వాళ్ళు తయారు చేసి పంపించేవాళ్ళు. మన సంస్కృతిలో మన పతంగులన్నీ కూడా, కైట్స్ అన్ని వాళ్ళు తయారు చేసి పంపించేవాళ్ళు. కాబట్టి దానికి భిన్నంగా మన దేశంలోనే తయారు చేసుకుని మన దేశంలోనే నాణ్యత, దానికి ఒక తక్కువ ధరలో తయారు చేయగలిగినటువంటి పరిస్థితి మనకు వస్తే కనుక తప్పకుండా కొంటారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఒక నార్మల్ గా మనకు అందరితోటి మైత్రి ఉన్నప్పుడు మనకు దాని ఇబ్బంది ఏం లేదు. మైత్రి లేనప్పుడు మన వాళ్ళు చాలా ధీటుగా సమాధానం ఇచ్చిన చాలా ఉద్యమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మనకు ఉన్నది. అమెరికా దుందుడుకు చర్యలతోటి మనల్ని బెదిరిస్తూ ఏదో మనల్ని లొంగ తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రజల్లో ఆ ఆవేదన, ఉద్వేగం ఉన్నది కనిపిస్తున్నది. కాబట్టి మనకు స్వదేశీ వస్తువులను కొనడం అనేది మొదలు పెట్టారు. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, మన చెమట, రక్తం, మన ప్రజలు, మన దేశంలో తయారైనటువంటి ఉత్పత్తులు, వీటికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వండి. మనకు దుకాణాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు కూడా ఆయన చెప్పారు, మీ షాప్స్ లో మీరు ఇవి పెట్టండి, ఎక్కువగా విదేశీ నుంచి తీసుకురాకండి అని చెప్పారు. కాబట్టి ఆ దృష్ట్యా మనం దీన్ని పెంచుకోవాలి. ఎందుకంటే మన దేశంలో తయారు చేసేటువంటి వస్తువులలో మన సంస్కృతి కూడా ఇమిడిపడి ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేస్తారు, కానీ అది మనకు వర్తిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నలు అవన్నీ. కాబట్టి ఆ దృష్ట్యా మనం దాన్ని ప్రయత్నం చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్, కోకో కోలా కావచ్చు, పెప్సీ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తే కనుక ఆరోగ్యానికి హానికరమైనటువంటి వస్తువులు. దానికి ప్రత్యామ్నాయాలు మన దగ్గర చాలా ఉన్నాయి. షర్బతులు ఉన్నాయి, మనకు నన్నారి లాంటివి ఉన్నాయి, మనకు మజ్జిగ ఉన్నది, నిమ్మరసాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మనకు షికంజీ అని భారతదేశంలో చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు జీరా సోడా అని చెప్పేసి చాలా మనం భారతీకరణ చేసుకుంటున్నాం. కాబట్టి వీటికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ప్రజలందరూ కూడా. క్రమేపీ వాటి సేల్స్ పడిపోయి వాటికి, అంటే ఈ ఆరోగ్య దృష్ట్యా మనం దానికి పక్కకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే చాలా డీప్ గా పెనిట్రేట్ అయి ఉన్నారు వాళ్ళు, వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా దేశవ్యాప్తంగా. కాబట్టి ఓవర్ నైట్ అవన్నీ మారవు. అదే పనిగా భారతీయ వస్తువులే కొనాలి అనుకున్నా ఇది ధర ఎక్కువ ఉంటే గనక, నాణ్యత లేకపోతే గనక ప్రజలు కొనరు. అందుకని ముందర మనం ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టాలి.
ధర తగ్గించే దిశగా మనం ఏం చేయగలము, రెండు నాణ్యత ఎలా పెంచగలం. గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశాయంటే మన మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ ని నాశనం చేశారు. అందుకనే చైనా నుంచి మనం అంత చీప్ గా మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాం. చైనా నుంచి ఫస్ట్ చీప్ గా వచ్చిన తర్వాత మన దేశంలో ఏమి తయారవకుండా మన ఇండస్ట్రీ కుదేలైపోయిన తర్వాత వాడు చైనా ధరలని పెంచడం మొదలు పెడతాడు. ఇది ఒక ప్యాటర్న్ గా చూసాం గతంలో కూడా. ఇప్పుడు మనం స్టేషనరీ షాప్ వెళ్ళామంటే ఆల్మోస్ట్ మెజారిటీ అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మేడ్ ఇన్ చైనానే ఉండేవి. కూడా ప్రమాణం అవే ఉన్నాయి. ఏం పెన్సిళ్లు, పెన్నులు, ఎరేజర్లు, షార్ప్నర్స్ మన దేశంలో తయారు చేసుకోలేమా? ఇది గతంలో చేయలేదా? అంటే ఆ ఇండస్ట్రీ మూతపడ్డాయి. దాంట్లో ఏదో మనకు స్ట్రైకులు చేయించడము, అక్కడ ఏదో లేబర్ ఆఫీసర్ వచ్చి నీ దగ్గర టాయిలెట్ లో దాని ఫ్లష్ సరిగా పనిచేయట్లేదనో, లేదా స్త్రీలకు సెపరేట్ రూమ్ పెట్టలేదనో వాళ్ళ మీద ట్యాక్సెస్ వేసి వాళ్ళ మీద ఫైన్స్ వేసి వాళ్ళందరినీ మూయించారు. ఇది ఒక పెద్ద కుట్రగా జరిగింది. మన దేశంలో మనకు ఉన్నటువంటి క్షమతని కంప్లీట్ గా చంపేశారు. కాబట్టి మళ్ళీ మనం పునఃస్థాపించవలసిన ఆవశ్యకత మనకు ఉంది. ఈరోజు మనకు ఉన్నటువంటి ఈ పనికిమాలిన రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించాలి. అదే చైనాలో ఈరోజు పొద్దున మనకు 8 మొదలు పెడితే రాత్రి 8 దాకా కూడా పనిచేయాల్సిందే. వాళ్ళకి ఏం లేబర్ హక్కులు లేవు, ఏమీ లేవు. మరి అంత కమ్యూనిస్టులు అంత మాట్లాడేటువంటి వాళ్ళు అక్కడ కార్మికులకు ఏమి హక్కులు లేనటువంటి విషయం వీళ్ళు ఎందుకు నోరమగలుగుతారు అన్నది పెద్ద విషయం. కాబట్టి వాళ్ళని అందరినీ బాండెడ్ లేబర్ గా వాడుకుంటారు. కాబట్టి వాళ్ళ ఖర్చు చాలా తక్కువ, కాబట్టి అంత నాణ్యతగా అంత తక్కువ ధరలో తయారు చేయగలుగుతున్నారు. యూగర్ ముస్లిమ్స్ ఫర్ ఇన్స్టెన్స్, వాళ్ళకి యూగర్ అన్నటువంటి జింగ్జియాంగ్ లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఫోర్స్ఫుల్ గా వాళ్ళని పెద్ద పెద్ద పట్టణాల్లో వాళ్ళతో పని చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు ఇచ్చేది చాలా తక్కువ, చాలని బతుకుతున్నారు. మన దేశంలో అలా కాదు కదా. మనకు ఒక డెమోక్రసీ ఉన్నది, మనం కార్మికులను గౌరవిస్తాం. కాబట్టి మనకు ఖర్చు కొంత ఇబ్బంది వచ్చేటువంటి ప్రయత్నం మనకు ఆ పరిస్థితులు ఉన్నాయి మనకు. కాకపోతే టెక్నాలజీ మార్చుకోవాలి. చైనాలో చూస్తే కనుక 3D ప్రింటింగ్ వచ్చేసింది. ప్రతిదీని వాడు కంప్యూటర్తో ప్రింట్ చేసేయగలరు. చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అవన్నీ మనం కూడా అలవర్చుకోవాలి. అవన్నీ కూడా మన దేశంలో కూడా టెక్నాలజీ పెరగాలి, మన దేశంలో కూడా నాణ్యత పెరగాలి. ఇవి వచ్చిన రోజు తప్పకుండా ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా మనం పనిచేయాలి. ఎప్పుడైతే మనం దీనికి ప్రత్యామ్నాయం తీసుకురావాలని అనుకుంటామో తప్పకుండా మనం పెద్ద పెద్ద రిజల్ట్స్ చూపించగలం. ఒక ఉదాహరణ చెప్తాను. బొమ్మలు, టాయ్స్ ఏవైతే ఉంటాయో, రమారమి ఒక దశకం అంటే మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ హయాంలో రమారమి 80% మన బొమ్మలన్నీ కూడా చైనాలో తయారయ్యాయి. మన టాయ్ ఇండస్ట్రీ మొత్తం కుదేరైపోయింది, నాశనం అయిపోయింది కంప్లీట్ గా. 80-85% అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. దాన్ని రివర్స్ చేయాలి అని చెప్పి పెద్ద న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ 9 PM ప్రైమ్ లోనో ఎక్కడ అనౌన్స్మెంట్ జరగలేదు. క్వైట్ గా మన దేశం, మన ప్రభుత్వం దానికి తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు మనం రమారమి మన దేశంలోనే 70% మన దేశంలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి టాయ్స్ అన్ని కూడా. పైపెచ్చు మన ఎక్స్పోర్ట్ మార్కెట్ రమారమి 35% పెరిగింది. ఈ రోజు మన నెట్ ఎక్స్పోర్టర్ గా తయారైంది. చైనా నుంచి వస్తున్నాయి, రావట్లేదు అని అనట్లేదు, కానీ అది 15% కుదేలైపోయింది. మేజర్ దేశంలోనే తయారవుతుంది. అలాగే ఇంకొక రంగం ఫార్మస్యూటికల్ రంగం, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే. సో మనకు 2004 వరకు మనకు రమారమి మన దేశంలో 60-70% మనమే తయారు చేసుకునేవాళ్ళం. జెనరిక్ డ్రగ్స్ అంటారు, ఇవన్నీ మనమే చేసుకునేవాళ్ళం. దాని ఆధారంగానే టాబ్లెట్స్, క్యాప్సూల్స్ లేదా మనకు సొల్యూషన్లు ఇవన్నీ తయారయ్యాయి. ఆ 10 ఏళ్ళు అంటే 2004 నుంచి 2018 లోపు మొత్తం 90% మనం చైనాకు హస్తగతం చేసాం. చైనా మీద ఆధారపడి ఉన్నాం. సి విటమిన్ టాబ్లెట్స్ వాళ్ళు అక్కడ బెయిజింగ్ ఒలింపిక్స్ ఉన్నప్పుడు పొల్యూట్ చేస్తున్నాయి, ప్రదూషణ ఉందని చెప్పి వాళ్ళ ఫ్యాక్టరీ మూసేస్తే మన దేశంలో సి విటమిన్ టాబ్లెట్స్ దొరకలేదు. అలాగే మనకు కోవిడ్ వచ్చినప్పుడు సి విటమిన్ టాబ్లెట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు, వాళ్ళు ఆపేస్తే మన దగ్గర సి విటమిన్ టాబ్లెట్స్ అయిపోయింది. అంత దుస్థితికి వచ్చాము. గత 10 ఏళ్లుగా మెల్లిమెల్లిగా, ఎస్పెషల్లీ కరోనా తర్వాత గత 5-6 ఏళ్లుగా చాలా ప్రయత్నాలు భారత ప్రభుత్వం చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు ఒక 20-30 APIs, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ మన దేశంలో తయారవుతున్నాయి. సో ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనం కంఫర్టబుల్ పొజిషన్ లో లేని, ఇంకా చైనా చాలా మన మీద మొనోపొలి ఉన్నది వాళ్ళకు, కానీ ప్రయాణం మాత్రం మొదలు పెట్టాము. కాబట్టి ఇది వినియోగదారులు కొనేదే కాదు, మన తయారు చేసే వాళ్ళు కూడా దానికి ప్రత్యామ్నాయాలు మనం తయారు చేసుకోవాలి. అలాగే మన దుకాణదారులు కానీ వీళ్ళందరూ ఎవరైతే మనకు రీటైల్ స్టోర్స్ ఉంటాయో వాళ్ళు కూడా మన ప్రోడక్ట్స్ కి ఎక్కువ దానికి గౌరవం ఇచ్చి దాని ముందు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు కూడా తప్పకుండా చేయాలి. ఆ ఒత్తిడి వల్లనే ఈరోజు చూస్తే మనకు అమెజాన్ లాంటివి, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో ప్రతి ప్రోడక్ట్ కింద కంట్రీ ఆఫ్ ఆరిజిన్ రాయాల్సి వస్తుంది. గతంలో చెప్పేవాళ్ళు కాదు,
మీరు ఆర్డర్ ఇస్తే మీ ఇంటికి వచ్చేది. అది ఏ దేశం అయితే మీకేంటి, మీకు ప్రోడక్ట్ కావాలి కదా, మీకు కావాల్సిన ధరకు కావాలి కదా, అలా ఉండేది. ఈ ఒత్తిడి వల్లనే ఈ రోజు అన్ని ఇస్తున్నారు. సో నాకు పిఆర్సి, మేడ్ ఇన్ పిఆర్సి అనో మేడ్ ఇన్ చైనా ఉంటే కానీ నేను దాన్ని తిరస్కరిస్తాను. నాకు కావాల్సింది నేను కొనుక్కుంటాను. సరే, నేను అది మేడ్ ఇన్ చైనా కానీ నాకు కావాలి అనుకుంటే నేను కొనుక్కోవచ్చు, నాకు ఆప్షన్ ఉంది. కానీ ఇటువంటి ఒక పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఎక్కడ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చెప్పారు కాబట్టి నిర్ణయం నా చేతిలో. సో అందుకని ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రొడక్షన్ సంబంధించి కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కావచ్చు, మనకు కొనుగోళ్లకు సంబంధించి కావచ్చు, ఎన్నో అంశాలలో మనం మన దేశీయ వస్తువులని బలపరుచుకోవాలి. విదేశం నుంచి వస్తున్నట్టు వాటిని తూచి మనం కొనుక్కోవాలి. ఎక్కడ మనకు ఆప్షన్ లేదో, ఎక్కడ మనకు బలహీనంగా ఉన్నామో వాటిని మాత్రమే కొనాలి. మిగతా అన్ని కూడా మన దేశం మీద ఆధారపడాలి. అదే దిశగా భారత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. మోదీ గారు అదే మనకందరికి కూడా ఆయన సజెస్ట్ చేశారు. ఇప్పుడు చైనాతో మనకు భారీగా వాణిజ్య లోటు ఉంది. అది ఇదే సమయంలో మళ్ళీ మనం చైనా దిగుమతులను ప్రోత్సహిస్తే మన తయారీ రంగం పూర్తిగా నాశనం కదా. మనము చైనా నుంచి ఏవి దిగుమతులు మనం అనుమతిస్తామనేది మన చేతిలో ఉంది. గతంలో అన్ని ఇష్టం వచ్చినట్టు అన్ని వచ్చేవి. ఇందాక చెప్పాను కదా, రబ్బర్లు, పెన్సిళ్ల దగ్గర నుంచి తీసుకొని మనకు అన్ని అక్కడి నుంచే వచ్చేవి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన బొమ్మలన్నీ కూడా ఇప్పుడు చైనా నుంచి కొనడం మానేసాం. అలాగే మనం చూస్తే కనుక మన క్రాకర్స్, దీపావళి క్రాకర్స్ అన్ని కూడా మనం మన దేశంలో తయారు చేసుకుంటాం. చైనా నుంచి కంప్లీట్ గా నిషేధం పెట్టాము. చైనా నుంచి ఏం కొంటామనంటే మన దగ్గర లేనటువంటివి, వాళ్ళ మీద తప్పకుండా ఆధారపడవలసినటువంటి కాంపోనెంట్స్ మాత్రమే కొనుక్కుంటాం. ఫర్ ఇన్స్టెన్స్ కంప్యూటర్ సంబంధించినవి వాళ్ళ దగ్గర అద్భుతంగా ఉన్నాయి. మన దగ్గర అటువంటి టెక్నాలజీ మన దగ్గర అంతా ఎదగలేదు, మన దగ్గర ఆ ప్రోడక్ట్స్ లేవు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పాడ్కాస్ట్ లాంటి కెమెరాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి లైటింగ్ సిస్టమ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చైనాలో మ్యానుఫ్యాక్చర్. సో మన ఇండస్ట్రీ పెరగాలి, మన ఐటీ రంగం పెరగాలి, మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, మన మీడియా ఇవన్నీ పెరగాలంటే కొంతకాలం మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయక తప్పదు. అటువంటివి మనం బహుశా కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్కడ మనకు దెబ్బ కొడుతుందో అక్కడ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ డ్రోన్ టెక్నాలజీ. డ్రోన్స్ లో చైనా మొత్తం ప్రపంచవ్యాప్తంగా మాక్సిమం డ్రోన్స్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కానీ ఆ డ్రోన్స్ మనకు సివిలియన్ పర్పసెస్ అయితే పర్వాలేదు, ఏదో ల్యాండ్ సర్వే చేయడానికో, లేదా మనకు పంటలకు సంబంధించో, లేదా మనకు పెళ్లిళ్ళు వీటికి షూటింగ్ కోసమో పర్వాలేదు, చైనా నుంచి వచ్చినా మనకి ఇబ్బంది లేదు. కానీ మన రక్షణ రంగానికి వచ్చేసరికి చైనీస్ ప్రోడక్ట్స్ కింద దాంట్లో ఉంటే దాని ద్వారా మనం ఏం చేస్తున్నాం పసిగట్టి వాళ్ళు కౌంటర్ మెజర్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన సైన్యము, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కంప్లీట్ గా నిషేధించారు. గత 3-4 సంవత్సరాలు అంటే గల్వాన్ ఘటన జరిగిన తర్వాత, అంతకు ముందర మన దగ్గర డ్రోన్సే లేవు ఆర్మీలో. గల్వాన్ ఘటన జరిగిన తర్వాత నుంచి ఈ రోజు దాకా చూస్తే ఆపరేషన్ సింధూర్ మన శక్తి అంటే మనం చూపించాము. మొత్తం మన డ్రోన్స్ టెక్నాలజీ ఎంత పెరిగిందో చూస్తున్నాం. హైదరాబాద్ పట్టణం, హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి పట్టణాల్లో ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ విపరీతంగా వచ్చింది. దాని ప్రొపెల్లర్స్ కానీ, దాని మోటార్ కానీ, దాని స్పీడ్ కంట్రోల్ కానీ, ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలంటే దాని స్పీడ్ కంట్రోల్ చేయగలం. అటువంటి అంశాలు కానీ, దాని కెమెరాలు కానీ, దాని సెన్సర్స్ కానీ, దాని స్టాండ్స్ కానీ, దాని మెటలర్జీ అన్ని భారతదేశంలో ఇప్పుడు తయారవుతుంది. కాబట్టి క్రమేపీ మనం దాన్ని ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాం. సో అందుకని చైనా దగ్గర నుంచి మనం ఏది అవసరమో అవి మాత్రమే కొనుక్కుంటాం. మన దగ్గర లేనటువంటివి ఏంటంటే కనుక రేర్ అర్త్ మినరల్స్ అంటారు. ఆ రేర్ అర్త్ మినరల్స్ ఉంటేనే మన కంప్యూటర్ లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఫైటర్ జెట్స్ కి సంబంధించింది కావచ్చు, పెద్ద పెద్ద అస్త్రాలకు సంబంధించిన మెటలర్జీ, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బ్రహ్మోస్ లాంటివి, హైపర్సానిక్ మిసైల్ ఇవన్నీ వెళ్ళాలంటే కనుక దాని మెటలర్జీ ఏదైతే ఉంటుందో విపరీతమైన వేడిని తట్టుకోవాలి. ఆ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఆ వేడి తట్టుకోలేకపోతే అక్కడే మధురమే పెరిగిపోతుంది. కాబట్టి అటువంటి మెటలర్జీకి కావాల్సిన కొన్ని మెటల్స్ అన్ని కూడా చైనాలోనే దొరుకుతాయి. అలాగే మన ఎలక్ట్రిక్ వెహికల్స్, దానికి సంబంధించిన బ్యాటరీ చైనా నుంచే దొరుకుతాయి. ఏది మన దగ్గర లేవో, చైనా దగ్గరే ఏవి ఉన్నాయో అవి మనం పెట్టుకుంటాము. దాన్ని పెంచే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం మన దగ్గర ప్రత్యామ్నాయాలు వచ్చేంత వరకు. కాబట్టి ఇది ఒక బ్లాంకెట్ గా మనం చెప్పడానికి వీలు. ఇప్పుడు కూడా చైనా టిక్ టాక్ బ్యాన్ చేసాం, అవే మన ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు వాటికి. అలాగే చైనాకి సంబంధించినటువంటి ఈ చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ప్లాస్టిక్లు, మనకు చైనా బజార్ ని గతంలో అమ్మేవాళ్ళు. ప్రతి ఊళ్ళో చైనా బజార్ అని ఉండేది. అది చైనా నుంచి ప్రోడక్ట్స్ కాకపోయినా చైనా బజార్ అంటే అమ్ముడు పోయేవని పెట్టేవాళ్ళు. అవన్నీ కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, ఆపేసాము. అయినా నేను చెప్పినట్టు కొన్ని రంగాలు, టెక్నాలజీ రంగం కావచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, లేదా ఇందాక నేను చెప్పినట్టు ఫార్మస్యూటికల్, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ఇటువంటి వీటిలో మనం వాళ్ళ నుంచి తీసుకుంటాం. ఇంతకంటే ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ పెట్టుబడులు మనం ఆహ్వానిస్తున్నాం. గతంలో పెట్టుబడులు మనం చాలా ఆచితూచి వ్యవహరించాం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ వైవో కానీ, OnePlus కానీ
ఇటువంటి వాళ్ళ ఏవైతే సెల్ ఫోన్స్ ఉన్నాయో అవి భారతదేశంలో తయారు చేయమని గతంలో ఇన్వైట్ చేసాం, వాళ్ళు పెట్టారు. కానీ దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసాం గల్వాన్ తర్వాత. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎక్కడ మనకు ఇబ్బంది వీళ్ళు కలిగించగలరు అనుకుంటామో అక్కడ వాళ్ళని పర్మిట్ చెయ్యం. మన డిఫెన్స్ రంగంలో కావచ్చు, మన క్రిటికల్ కమ్యూనికేషన్ రంగంలో కావచ్చు, టెక్నాలజీ రంగంలో వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టి మన మీద వాళ్ళు స్పైన్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నవన్నీ కూడా మనం కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాం. కానీ కొన్ని రంగాల్లో మనకు ఇబ్బంది లేదన్న రంగాల్లో వాళ్ళ పెట్టుబడులు ఇస్తుంది. ఈ రోజు వాళ్లకు మనకు చూస్తే రమారమి $100 బిలియన్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ వాళ్ళ పక్షాన ఉంది. వాళ్ళు మనకు రమారమి $110-120 బిలియన్ వాళ్ళు మనకు అమ్ముతుంటే మనం వాళ్లకు $10-20 బిలియన్ మాత్రమే అమ్ముతున్నాం. కాబట్టి 90 నుంచి $100 బిలియన్ వాళ్ళ పక్షాన ట్రేడ్ బ్యాలెన్స్ అనేది వాళ్లకు పాజిటివ్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళు మన దేశంలో పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే అది మనకు పాజిటివ్ అవుతుంది. రేపటి రోజు వాళ్ళు మన మీద ఎటువంటి ఇబ్బందులు పెట్టి మన నేర్చుకుంటే దీన్ని మనం జాతీయం చేయొచ్చు, నేషనలైజ్ చేసేయచ్చు. కాబట్టి ఈ పైసలు మీకు ఇవ్వక్కర్లేదని చెప్పొచ్చు. ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేయడానికి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ తీసుకోవాలి, స్ట్రాటజిక్ గా మనం దాన్ని తీసుకోవాలి. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఆచితూచి వ్యవహరిస్తున్నాం. దాన్ని క్లియర్ తొందరగా ఎక్కడ మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనుకుంటామో అక్కడ వాళ్ళని పర్మిట్ చెయ్యము. ఇప్పుడు చైనా భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మళ్ళీ మొదలయ్యాయి. అమెరికా సుంకాల నేపథ్యంలో చైనాకు దీర్ఘకాల మిత్ర దేశంగా భారత్ ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ప్రపంచ దేశాలలో మనకు ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో ఎవరికి పర్మనెంట్ మిత్రుడు ఉండడు, పర్మనెంట్ శత్రువు ఉండడు. ఎవరి అవసరాల దృష్ట్యా అప్పుడప్పుడు వాళ్ళు కలుస్తారు, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత విడిపోతారు. ఎవరితోనైనా ఇదే పరిస్థితి. చైనాతో అదే పరిస్థితి. చైనా మనకు యాక్చువల్ గా శత్రువు, మన భూభాగాన్ని కబ్జా చేసి కూర్చున్నాడు అక్సై చిన్ లో ఇటువంటి ప్రాంతాల్లో. అలాగే మన శత్రువు అయినటువంటి పాకిస్తాన్ కి అస్త్రాలు ఇస్తున్నాడు. మన ఆపరేషన్ సింధూర్ లో కూడా మొత్తం లైవ్ మనకు శాటిలైట్ ఇమేజరీ అంతా కూడా పాకిస్తాన్ కి ఇచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మనకు అడ్వర్సరీ, మన మిత్రులు ఎప్పుడు అయ్యేటువంటి సమస్య లేదు. మైత్రి అన్నది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యం ఉన్నంత వరకు మనకు మైత్రి అన్నది జరగదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు మనకు అవసరం కాబట్టి మన అవసరార్థం మనం వాళ్ళతో ఏదో విధమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. అమెరికా కూడా అంతే. అమెరికా కూడా ఏంటంటే ఎవరికి మిత్రుడు కాదు, వాళ్ళ సొంత మిత్రులు అని చెప్పుకుంటున్నటువంటి యూరోపియన్ దేశాలని ఎలా రోజు అవమానిస్తున్నారో వాళ్ళు చూస్తున్నారు. అర్సలా వండర్లైన్ యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ని కానీ, లేదా మనకు కియర్ స్టార్మర్ యూకే అధినేతను కానీ ఎలా అంత నీచంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి మిత్రులనే వాళ్ళు గౌరవించట్లేదు. మనం మిత్రులం కాదు, మనం తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళం, మనకి ఎటువంటి గౌరవం ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ప్రపంచ పటంలో ఎవరికి మిత్రులు. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ రష్యా కూడా, రష్యా మనకు చాలా దగ్గరగా ఉంది, మనకు చాలా వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం, చాలా అంశాల్లో వాళ్ళు మనకు సాయం చేస్తున్నాం. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకుంటారు. రేపటి రోజు వాళ్ళకి కనుక మనం అమెరికా దగ్గరగా వెళ్ళామంటే వాడు బహుశా మళ్ళీ చైనా దగ్గరికి వెళ్ళడమో లేదా పాకిస్తాన్ దగ్గర వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఆల్రెడీ రష్యా పాకిస్తాన్ ఇద్దరికి కొన్ని యుద్ధ విన్యాసాలు గతంలో చేసినాయి. 71 యుద్ధంలో బంగ్లాదేశ్ ని మనం లిబరేట్ చేసేంత వరకు మనం సపోర్ట్ చేసింది రష్యా. ఎప్పుడైతే మనం వెస్ట్ సైడ్ కూడా మనం పిఓజేకి వెనక్కి తీసుకుందామనో లేదా అక్కడ పాకిస్తాన్ యుద్ధం మొదలు పెట్టామో రష్యా మనకు సపోర్ట్ ఇవ్వడం మానేసింది. దాంతో ఇందిరాగాంధీ గారు అప్పుడు సీజ్ ఫైర్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఏ దేశమైనా పర్మనెంట్ మిత్రుడు ఉండడు, పర్మనెంట్ శత్రువు ఉండడు. వాళ్ళ అవసరాల దృష్ట్యా ఎప్పుడు ఏం అవసరం ఉంటే దాని దృష్ట్యా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ రోజు రష్యాకి మన అవసరం ఉన్నది, ఎందుకంటే అమెరికా వేస్తున్నటువంటి ఆంక్షల వల్ల వాళ్ళు దెబ్బతింటున్నారు. కాబట్టి భారతదేశం చైనా వాళ్ళకు చాలా కీలకం. అందుకనే ఈ రోజు మనకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీ మనకు ట్రాన్స్ఫర్ చేస్తామని వాళ్ళు ఎందుకు అంటున్నారు? లేకపోతే గతంలో చేయలేదే వాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇస్తామంటున్నారు? ఎందుకంటే భారతదేశం వాళ్ళతోటి భారతదేశంలో వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని మనం చైనా తోటి మైత్రి ఉండదు, కానీ శత్రుత్వం, మనకు ఉన్న శత్రుత్వాన్ని మేనేజ్ చేసే దిశగా మనం ప్రయత్నాలు చేస్తాం. మన బోర్డర్ శాంతిగా ఉండాలి, మన దేశంలో వాళ్ళ పెట్టుబడులు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే దిశగా చూడాలి. అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలనే వాళ్ళు కవ్వించి మనకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే కనుక దానికి కూడా చర్యలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ మాత్రమే మన చైనాతో ఉండబోతుంది. ఓకే, ఇప్పుడు ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని దూరం చేసుకోవద్దని అమెరికాలో చాలా మంది ఆర్థిక రాజకీయ నిపుణులు కూడా అంటున్నారు. కానీ ట్రంప్ ఈ రకంగా మన దేశం మీద విషం చిమ్మడము, అదేవిధంగా వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది ఎట్లా చూశారు సార్? దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన చేసినటువంటి సుంకాలు ఏదైతే 50% మన మీద విధించారో అది మన మీద టార్గెట్ చేసింది కాదు.
భారతదేశానికి వర్తించినా కానీ మనల్ని ఎర్ర చూపించి వ్లాడిమిర్ పుటిన్ లొంగ తీసుకోవడానికి, షీ జిన్పింగ్ కి బెదిరించడానికి ఇవి వాడుకుంటున్నాడు, భారతదేశాన్ని వాడుకుంటున్నాడు. చూడు, నేను ఆల్రెడీ భారతదేశాన్ని ఎలా బెదిరించానో, ఎలా వాడి మీద ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకున్నానో, మీరు నాకు లొంగకపోతే మీ మీద కూడా అదే తీసుకుంటానని షీ జిన్పింగ్ చెప్తున్నాడు. అలాగే రష్యాకి ఏం చెప్తున్నాడు, నువ్వు ఎవరిని చూసుకొని పేటరేగిపోయి ఈ రోజు యుక్రెయిన్ యుద్ధం చేస్తున్నావో, నీకు చైనా, భారతదేశం వీళ్ళిద్దరే నీ దగ్గర కొంటున్నారు, వీళ్ళు ఒక దేశాన్ని చూడు నేను ఏం చేస్తున్నావు, భారతదేశం నీ సుంకాలు వేసాను, దాంతో వాళ్ళు నీ దగ్గర కొనడం మానేస్తారు. కాబట్టి నువ్వు రా, నాతో వచ్చి నేను చెప్పిన ప్రకారం నువ్వు యుద్ధం ఆపేయి అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ బెదిరించడానికి, షీ జిన్పింగ్ బెదిరించడానికి మనల్ని వాడుకుంటోంది అమెరికా. ఇది మొదటి అంశం. రెండవ అంశం, డొనాల్డ్ ట్రంప్ కి మనకు తెలుసు, ఒక పురుగు ఆయన బుర్రలో దూరింది, ఆయనకి నోబెల్ ప్రైజ్ కావాలని దూరింది బుర్రలో. సో ప్రపంచంలో నేను ఇప్పుడు 6-7 యుద్ధాలు నేను ఆపేశాను. ఏదో కాంగోలో యుద్ధం ఆపేశాను, ఇంకేదో అర్మేనియా, అజర్బైజాన్ ఆపేశాను, ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మనకు థాయిలాండ్, కంబోడియా మధ్య ఆపేశాను, వీటిల్లో భారతదేశం, పాకిస్తాన్ కూడా ఆపేశాను అని చెప్పుకుంటున్నాడు. సో భారతదేశం దాన్ని ససేమిరాని, అమెరికా జోక్యం లేదు అని అది ఆయన జీర్ణించుకోలేకున్నాడు. అంటే ఆయన ఏం చెప్తే దానికి అవును, నువ్వే చాలా మహారాజువి, చక్రవర్తివి, సమ్రాట్వి, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు రాకపోతే కనుక మేము ఇద్దరం కొట్టుకుని ఇద్దరు చచ్చిపోయేవాళ్ళం, న్యూక్లియర్ అటాక్లు చేసుకుని ఒకరి మీద ఒకరు అని చెప్పుకుంటే సంతోషించుండేవాడు. నువ్వు లేకపోతే మేము ఏమై ఉండేవాళ్ళం అని చెప్పాలి. మనం అది చెప్పలేదు. మనం పైపెచ్చి పార్లమెంట్ సాక్షిగా మోదీ గారు అని చెప్పారు, ఎవరు నాకు ఫోన్ చేయలేదు, ఎవరు నన్ను ఆపని చెప్పలేదు అన్నారు. జయశంకర్ గారు కూడా స్టాటిస్టిక్స్ ఇచ్చారు. మనకు 22 ఏప్రిల్ మనకు పహల్గాం ఘటన జరిగిన తర్వాత జూన్ వరకు, అంటే ఆపరేషన్ సింధూర్ అయినా ఒక 15-20 రోజుల వరకు కూడా డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎటువంటి ఫోన్ రాలేదని ఆయన డేట్స్ తో సహా అని చెప్పారు. ఇది అమెరికా జీర్ణించుకోలేకుండా ప్రపంచవ్యాప్తంగా 30 సార్లు ఆయన నేనే ఆపాను అని చెప్తుంటే, మనం మీరు దీనికి సంబంధం లేదు, మీరు దీన్ని జోక్యం చేసుకోలేదు అని చెప్తుంటే ఆయన తట్టుకోలేకుండా, ఆ అవమానం ఆయన తట్టుకోలేక భారతదేశాన్ని ఏదో విధంగా శిక్షించాలని నుంచి ఈ పనులు చేస్తున్నాడు. సో ఇటువంటి 2-3 అంశాలు ఉన్నాయి, అందుకని ఆయన ఈ పనులు చేస్తున్నాడు. దీంట్లో 25% ఏదైతే అదనంగా సుంకాలు విధించాడో, రష్యా నుంచి కొంటున్నామన్న నెపంతో మనం విధించాడో, బహుశా అది ఒకవేళ విధించినా గానీ కొద్ది రోజుల్లోనే వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితుల్లో నాకు కనిపిస్తున్నాయి. దాన్ని కంటిన్యూ చేయడు ఆయన. బహుశా 27కి అది వర్తించాలి. 27వ తారీఖు లోపల ఆయన విత్డ్రా చేసి దాన్ని ఆపేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వ్లాడిమిర్ పుటిన్తో మాట్లాడాడు, ఇంకా మళ్ళీ ఈ సుంకాల వల్ల దానివల్ల అవసరం లేదు. ప్లస్ ఆల్రెడీ వాళ్ళ దేశంలోనే ఆయనకు వ్యతిరేకంగా చాలా మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశమే కాదు కదా, మనం ఎంత కొంటున్నామో రమారమి అంతనే టర్కీకి ఉంటుంది, మనకంటే కొంత తక్కువ టర్కీకి ఉంటుంది. మరి టర్కీ మీద ఎందుకు ఆంక్షలు విధించలేదు, చైనా మీద ఎందుకు ఆంక్షలు విధించలేదు, యూరోపియన్ యూనియన్ మీద ఆంక్షలు ఎందుకు విధించలేదు? పైపెచ్చి రష్యా నుంచి కొంటున్నటువంటి చమురుని ప్రాసెస్ చేసి మనం అమెరికానికి అమ్ముతున్నాం, మరి మన దగ్గర ఎందుకు కొంటున్నాడు ఆయన? అంటే రష్యాకి యుక్రెయిన్ యుద్ధం చేయడానికి పైసలు మరి అమెరికా పైసలే అక్కడ వెళ్తున్నాయి, మరి దాని గురించి ఎందుకు మాట్లాడు? కాబట్టి హిపోక్రసీ, ఏదో కారణం చెప్పాలి మనల్ని ఒత్తిడి మనం ఏదో లొంగ తీసుకోవడానికి, అంతేగాని ఆ కారణం మిగతా దగ్గర అడిగితే కానీ దానికి సమాధానం లేదు. ఇన్ఫాక్ట్ ఒక రిపోర్టర్ అడిగారు, మీరు కూడా మనకు రష్యా నుంచి మీరు బాగా కొంటున్నారు కదా అంటే, నాకు తెలియదు, నేను చూస్తానంట. అంటే ఆ విషయం తెలియదు, కానీ భారతదేశం కొంటున్న విషయం నీకు తెలుసా? నీ దేశంలో ఎక్కడి నుంచి కొంటున్నా నీకు తెలియదా? కాబట్టి ఇవంతా కూడా హిపోక్రసీ. ఊరికే మనల్ని వాడుకోవడానికి, మనం ఏదో విధంగా రష్యాని లొంగ తీసుకోవడానికి, షీ జిన్పింగ్ లొంగ తీసుకోవడానికి వాడుకునేటువంటి పరిస్థితే కానీ మోదీ గారిని కూడా ఏదో విధంగా అవమానించాలి, ఎందుకంటే నేను ఇంత చెప్తున్నా నా మాట ఎందుకు వెలుగు ఇవ్వట్లేదు, ఈ దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో అర్ధసత్యం ఉంది. వాళ్ళ జోక్యం లేని కనుక యుద్ధం ఉండేది కాదు ఆపరేషన్ సింధూర్, కానీ అది మన మీద ఒత్తిడి కాదు, పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. పాకిస్తాన్కి ఏం చెప్పారంటే, మీరు యుద్ధం ఆపకపోతే మేము మీ మీద ఏదో చర్యలు తీసుకుంటాం, మీ దేశం నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా మేము బ్యాన్ చేస్తాం, మీరు ఆపండి, మా F-16 కానీ మీకు ఇవ్వాల్సిన టెక్నాలజీ అంతా ఆపేస్తాం అని వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు దాసోహమని వచ్చారు. అలాగే ఆయన చెప్పిన ప్రతి స్టేట్మెంట్ లో కూడా చూస్తే దేశం పేరు చెప్పలేదు, అన్ని పాకిస్తాన్కి వర్తిస్తాయి. నేను వాణిజ్యం ఆపేస్తానని బెదిరిస్తే యుద్ధం ఆగింది అన్నాడు. ఎవరిని బెదిరించారు? భారతదేశం చెప్తాను, మమ్మల్ని బెదిరించలేదు. సో ఆబ్వియస్లీ పాకిస్తాన్ బెదిరించారు. అలాగే 5-6 విమానాలు కూలిపోయాయి అన్నారు. 5-6 విమానాలు కూలిపోయింది మన ఎయిర్ మార్షల్ మనకు ఎయిర్ మార్షల్ సింగ్ గారు, ఆయన మన రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పారు, వాళ్ళు 6 విమానాలు కనీసం అంటే మేము కూల్చామని చెప్తారు. కనీసం అంతకంటే ఎక్కువ అయి ఉండొచ్చు, మాకు తెలిసింది షూర్ షార్ట్ కిల్ 6 చంపామని. డొనాల్డ్ ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్ ఇది 2 కలుస్తాయి. కాకపోతే ఆయన ఏ దేశం పడిపోయా చెప్పలేదు, సో పాకిస్తాన్ పడిపోయాయి. సో ఆయన చెప్పేవన్నీ కూడా స్టేట్మెంట్ పాకిస్తాన్ వర్తిస్తాయి, కానీ భారతదేశానికి వర్తించవు.
అని భారతదేశం ఆయన ముందర మోకరిల్లాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇవన్నీ సుంకాలు వేయడం జరిగింది. అవి మళ్ళీ క్రమేపీ విత్డ్రా చేసుకోవాలి. ఈ సుంకాల వల్ల వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వాలి అని అనుకుంటున్నాడో వాళ్ళందరూ కూడా ఇందులో సఫర్ అవుతున్నారు. వాళ్ళ రైతులు సఫర్ అవుతున్నారు. వాళ్ళ ఇండస్ట్రియల్ బెల్ట్ లో, ఆటోమొబైల్ బెల్ట్ లో వాళ్ళ ఉద్యోగాలు పోతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ మనకు చేసినటువంటి ఈ పరిస్థితి వల్ల భారతదేశం ఈ రోజు అమెరికాని నమ్మేటువంటి లేదు. జయశంకర్ గారు నిన్ననే మాస్కో స్పష్టంగా చెప్పారు, మేము కొంతమందికి మేము నమ్మాము, మేము తప్పు చేశాము, తప్పులో ఉన్నటువంటి తటస్థ భావనే మాకు ఉండవలసింది, మేము మైత్రి పెంచుకునే దిశగా కొన్ని దేశాల దగ్గరగా వెళ్ళాము, మేము తప్పు చేశామని ఇప్పుడు ఒప్పుకుంటున్నాము అని చెప్పి. కాబట్టి ఇప్పుడు అమెరికా మనకు దాసోహమని వాళ్ళు 0% టారిఫ్లు వేసినా, ఇంకా మనకి అది ఇస్తామని వాళ్ళు చెప్పినా ఈరోజు అమెరికాని నమ్మేటువంటి పరిస్థితి. పొద్దున్న నిద్రలేంగా దానికి ఎటువంటి ఆలోచన వస్తుందో తెలియదు, ఏం మారుతుందో తెలియదు. మళ్ళీ ఈ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కాబట్టి మనం అమెరికా నుంచి ఎంత వీలైతే అంత డీకపుల్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం. 100% అవ్వలేము, ఎందుకంటే వాళ్ళు చాలా టెక్నాలజీ జాయింట్ వాళ్ళు. కాకపోతే ఆ చుట్టూ వ్యవహరిస్తాము. వాళ్ళ దగ్గర మన క్రిటికల్ ఐటమ్స్ ఏవి మనం కొనుక్కుంటాం. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు మనకు F-35 ఇస్తాం ఉన్నారు, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. మనం ససేమిరా ఉన్నాం. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడినటువంటిది, చాలా టెక్నాలజీ, చాలా సుపీరియర్ టెక్నాలజీ మన దగ్గర లేదు, మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా లేదు మన దగ్గర. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే రేపు రోజు మనం నిజంగా దాన్ని యుద్ధంలో వాడుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు దాన్ని లాక్ చేసి పడేయచ్చు. దాన్ని ఎలా ఉంటుందంటే ప్రతి సార్టీ తర్వాత కొన్ని గంటలు దాని మీద మళ్ళీ పనిచేయాలి. దాని మీద కోటింగ్ పోతుంది, కోటింగ్ పోతే కనుక రెడార్ దొరుకుతుంది, మళ్ళీ కొత్త కోట్ వేయాలి, కొత్త టైల్స్ వేయాలి, కొత్తవన్నీ కూడా దాంట్లో సెరామిక్స్ పెట్టాలి. అవన్నీ వాళ్ళే చేస్తారు, మనం చేయనివ్వరు. వాళ్ళ ఇంజనీర్స్ ఇక్కడ మేము చెయ్యమంటే మన పరిస్థితి ఏంటి? అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టుకుని వాడకపోతే అని అర్థం ఏంటి? అందుకని వాళ్ళ చేతిలో మనం దొరకతాం. వాళ్ళ చేతిలో మనం దొరకకుండా మన ఆత్మనిర్భరత పెంచుకోవడానికి కోసం వాళ్ళని తిరస్కరించాం. ఈ రోజు అమెరికా నుంచి మనకు ఏవి కూడా క్రిటికల్ కాంపోనెంట్స్ కొన్నాం. హెలికాప్టర్లు కొంటున్నాం, హెలికాప్టర్లు చినాకు, అపాచే ఇటువంటి. సరే, దాని ప్రత్యామ్నాయాలు మన దగ్గర హెచ్ఏ కూడా తయారు చేయగలరు, ఇంకా ఇతర కూడా మనం కొనుక్కోవచ్చు, అది క్రిటికల్ కాదు. అలాగే మనం ఫీల్డ్ గన్స్ 777 మన హోవిట్జర్ గన్స్ కొంటున్నాం, దానికి మనం కొరియా నుంచి కొంటున్నాము. మన దేశంలో కళ్యాణి గ్రూప్ వాళ్ళు తయారు చేసిన చాలా ప్రత్యామ్నాయాలు వాళ్ళు కొన్నామని చెప్తున్నాము, కానీ వాళ్ళ దగ్గర కొనకపోతే మనకి ఏం నష్టం లేనటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే వాళ్ళ దగ్గర కొంటున్నాము. మనకు వాళ్ళ జనరల్ అటామిక్స్ ని రీపర్ డ్రోన్స్ కొన్నాం. మనం రీపర్ డ్రోన్స్ మన దేశంలో తయారవుతున్నాయి. కాబట్టి ఆ దిశగా మనం చూస్తున్నాం. వాళ్ళ దగ్గర క్రిటికల్ గా ఏవి వాళ్ళ చేతిలో మనం దొరికిపోయి వాళ్ళు మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి మనల్ని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి వస్తువులు వాళ్ళ దగ్గర కొనము. ఒక ట్రాన్సాక్షన్ రిలేషన్షిప్ మనకు అమెరికాతో ఉండబోతుంది. ఓకే, ఇప్పుడు ఇటీవల అమెరికా పాకిస్తాన్ చాలా దగ్గర సంబంధాలుగా చేరువవుతున్న పరిస్థితి. ఇప్పుడు పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విందు ఇవ్వడం, ఆ రెండు దేశాల నడుమ ఇంధన వాణిజ్య ఒప్పందం కూడా కుదిరిందని చర్చ నడుస్తుంది. అదే జరిగితే అమెరికా పాక్ సంబంధాల్లో వచ్చిన ఆకస్మిక మార్పుల వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఉంటాయి? ఇండియాపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఒక్క విషయం, మరి అసీం మునీరు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిశారు, లంచ్ కి పిలిచాడు ఆయన అన్నారు కదా, దాని ఫోటో ఎక్కడైనా మీరు చూసారా బయట? అసీం మునీర్ని షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటో ఎక్కడైనా మనకు కనిపించిందా బయట? ఎక్కడ కనిపించలేదు. అలాగే ఈయనతో పాటు కొంతమంది మంత్రులు, కొంతమంది సీనియర్ అధికారులు వెళ్ళారు, వీళ్ళందరినీ బయట కూర్చోబెట్టారు. వాళ్ళకి ఇచ్చిన మర్యాదను అంతనే. అసీం మునీర్ని మాత్రం లోపలికి పిలిచారు. అసీం మునీర్ ఎందుకు అవసరం వచ్చిందంటే అప్పుడు వాళ్ళు డియాగో గార్సియా హిందూ మహాసాగరంలో ఉన్నటువంటి ఒక దీవి, దాంట్లో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. అక్కడి నుంచి P-2 బాంబర్స్ టేక్ ఆఫ్ అయ్యి మనకు ఫర్దో అన్నటువంటి ఒక న్యూక్లియర్ సైట్, ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్ ని వాళ్ళు కొట్టారు. తెలుసు మనకి, డొనాల్డ్ ట్రంప్ దాన్ని పర్మిషన్ ఇచ్చారు, దాన్ని వెళ్ళి కొట్టొచ్చారు. బంకర్ బస్టర్ బాంబ్స్ కొట్టారు. కొట్టాలంటే కనుక వాళ్ళు వెళ్ళవలసిన దారి పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లో కొంత ప్రాంతం నుంచి వెళ్ళాలి. దానికోసం అసీం మునీర్ కి వార్నింగ్ ఇచ్చి మేము వస్తున్నాము, మీ ఎయిర్ ఫోర్స్ కానీ, మీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ కానీ, మీ శాటిలైట్స్ కానీ, మీ రెడార్స్ కానీ మమ్మల్ని ఏమీ చేయకూడదు, మేము వెళ్తాము, వెళ్ళి కొట్టొస్తాము, మీరు ఏం చేయకూడదు అని బెదిరించడానికి ఆయన పిలిచాడు. ఏదో మైక్ కోసం పిలవలేదు. ఈ విషయం అర్థం చేసుకో. కాబట్టి పాకిస్తానీ ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి పిలిచారు. సరే, అసీం మునీర్ ఏమంటాడు? ఆబ్వియస్లీ దానికి ఏదో ప్రత్యేక ప్రతిఫలంగా మాకేమి ఇస్తారు అంటే, ఒక మైత్రి, సరే నీకేం కావాలి, నీ దగ్గర ఏదో మినరల్స్ ఉన్నాయి, ఓకే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇలా వచ్చింది. అంతేగాని వాళ్ళకి ఏదో రెండు
బిస్కెట్ ముక్కలు పడేసినట్లే కానీ మైత్రి పెరగలేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. మైత్రికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఫస్ట్ పాకిస్తాన్ ఏమి ఇవ్వగలదు? టెర్రరిస్ట్ తప్ప వాళ్ళు ఏం తయారు చేయడానికి ఏమి లేదు. ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ఖనిజాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఖనిజాలని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ మనకు బలుచి లిబరేషన్ ఆర్మీ కానీ టీటీపీ కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి కూడా తీయలేరు. తీయడానికి వెళ్తే వీళ్ళ ప్రాణానికి వీళ్ళ అసెట్స్ కి నష్టం కలిగేటువంటి ప్రమాదం. కాబట్టి అందుకని పాకిస్తాన్ అమెరికా సడన్ గా మైత్రి పెరిగిపోయింది అనుకోవడం చాలా తప్పు. ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ ని మళ్ళీ భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికా వాడుకుంటారు. కవ్వింపు చర్య. చూడు నేను పాకిస్తాన్ దగ్గర అవుతున్నా అంటే లేదు వాళ్ళ దగ్గర వెళ్ళకు, వాడు శత్రువు మంచివాడు కాదు, నా దగ్గరికి రండి, నేనే నీకేం కావాలో ఇస్తాను అని భారతదేశం మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఇంటి ముందర వాళ్తుందన్న ఉద్దేశంతో ఇటువంటివన్నీ ఈ చర్యలు చేస్తున్నారు. అంతకుమింటే ఏం లేదు. మనల్ని కవ్వించే చర్య కానీ ఆల్రెడీ గతసారి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ట్వీట్ చేశాడు ఆయన January 1st. ఏమని చెప్పాడు? $33 బిలియన్ ఇచ్చాము దేశానికి, వేస్ట్ బురదలో ఉంది, పాకిస్తాన్ నమ్మము, ఇంకా వాళ్ళకి ఒక కోడి పైసా కూడా ఇవ్వము చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి సడన్ గా ఈ రోజు దే ఆర్ అవర్ పార్ట్నర్స్ ఇన్ ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం అని ఎలా చెప్తున్నాడు? అంటే ఇదంతా పాకిస్తాన్ కూడా నిజంగా అమెరికా చెప్పేది నమ్మడం మొదలు పెట్టింటే నష్టపోయింది పాకిస్తాన్. ఎవరితోటి ప్రేమ లేదు, ఎవరితోటి శత్రుత్వం లేదు, అందరినీ వాడుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయం పాకిస్తాన్ అర్థం చేసుకుందంటే వాళ్ళు బతుకుతారు. మనకు అర్థమైంది కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ తోటి ఎక్కువగా మాట్లాడుతున్నది మనం అసలు పట్టించుకోవట్లేదు. దాన్ని మనం బేఖాతరు చేస్తున్నాం. పైపెచ్చు మోదీ గారు 15 ఆగస్టు మనకు రెడ్ ఫోర్ట్ లో లాల్ కిల్లా దగ్గర నుంచి ఆయన చెప్పింది ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పారు, న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మేము యాక్సెప్ట్ చేయము, శిక్షించాలంటే మేము శిక్షించి తీరుతాము, చాలా స్పష్టంగా చెప్పారు. ఇండస్ వాటర్ ట్రీటీని మేము మళ్ళీ పునర్స్థాపించము, అది ఆ నీళ్లు జలాలు మా రైతులకు ఇచ్చిన తర్వాత మిగిలితేనే మేము పాకిస్తాన్కి ఇస్తాము, ఏం చేస్తారో చేసుకోండి అంటే ఇది సందేశం పాకిస్తాన్కే కాదు అమెరికా కూడా ఇస్తున్నాము. ఇద్దరికి కూడా సందేశం చాలా క్లియర్ గా ఇచ్చాం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ వాళ్ళకి ఏం మాట్లాడారు? పాకిస్తాన్ దగ్గర ఏముంది వాళ్ళకి ఇవ్వడానికి? అమెరికాకి ఏమీ లేదు వాళ్ళ దగ్గర. కనీసం గాడిద మాంసం అయినా వాళ్ళు చైనాకు అమ్ముతున్నారు. అది అమెరికాకి అది కూడా అవసరం లేదు. పాకిస్తాన్ ఏం వస్తుంది? వాళ్ళకి ఏం అక్కర్లేదు. అమెరికా నుంచి ఏదైనా వస్తువులు పాకిస్తాన్కి అమ్ముదామంటే కొనే శక్తి పాకిస్తాన్ దగ్గర లేదు. కాబట్టి పాకిస్తాన్ అన్నది భారతదేశాన్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి, కవ్వించడానికి వాడుకుంటున్నటువంటి భావం మాత్రమే. 4-5 రోజుల్లో, కొద్ది రోజుల్లోనే అదేంటో వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి ఆ మూర్ఖత్వంలో, ఆ మబ్బులో ఉన్నారు. గుడ్ లక్ టు దెమ్. నమస్కారం సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి, నమస్తే.